రాజకీయాల్లో ఆరోపణలు చేయడం చాలా ఈజీ, కానీ పక్కా ఆధారాలతో సమాధానం చెప్పడం డెడ్లీ టఫ్. సరిగ్గా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇదే జరగబోతోంది. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం బూట్లు తొడుక్కుని సిద్ధంగా ఉండాలనే సామెతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్షరాలా నిజం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఏపీ పాలిటిక్స్లో ఒక మాస్టర్ స్ట్రోక్కు తెరతీశారు. ఇది కేవలం 10 అంశాల ప్రగతి నివేదిక, లేక విపక్షాల ఫేక్ న్యూస్కు చెక్ పెట్టే బ్రహ్మాస్త్రమా? అంకెలగాడిని ఫ్యాక్ట్స్తో అసలు ఎలా కొట్టబోతున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యూహానికి తెరతీశారు. గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వ్యవస్థల విధ్వంస పరాకాష్ఠ నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించామనే దానిపై పక్కా డేటాతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక కోణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ 2 ఏళ్ల ప్రగతి రిపోర్ట్ ప్రధాన ఉద్దేశం కేవలం పాలనా విజయాన్ని చెప్పుకోవడమా, లేక విపక్షాల ఫేక్ న్యూస్కు శాశ్వతంగా చెక్ పెట్టడమా అన్నది ఆసక్తికరం. ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇది స్పష్టమైన సంకేతాలిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా 10 కీలక రంగాలపై ఈ నివేదికలు చాలా పకడ్బందీగా సిద్ధమవుతున్నాయి. ఇందులో స్టేట్ డెవలప్మెంట్, ఎకానమీ, గుడ్ గవర్నెన్స్తో పాటు సంక్షేమం, సాధికారత అనే 4 అత్యంత కీలకమైన కోర్ సబ్జెక్ట్స్పై ముఖ్యమంత్రి స్వయంగా రిపోర్టులు ప్రజెంట్ చేస్తారు. ఇక మిగిలిన 6 కీలక రంగాలైన పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి, పవర్ సెక్టార్, లా అండ్ ఆర్డర్, మైనింగ్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రోగ్రెస్ రిపోర్టుల్ని ఆయా శాఖల మంత్రులు పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు. అడ్మినిస్ట్రేషన్లో ఎవరి బాధ్యత వారిదే అన్నట్లుగా మంత్రుల్ని కూడా నేరుగా ప్రజలకు జవాబుదారీగా మార్చే వ్యూహం దీని వెనుక దాగుందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. 2024లో కూటమి సర్కార్ పగ్గాలు చేపట్టిన వెంటనే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టామని చెప్పడానికి ఆనాటి శ్వేతపత్రాలే నిదర్శనం. ఆనాడు ప్రస్తావించిన సవాళ్లను అధిగమించేందుకు ఈ 2 ఏళ్లలో తీసుకున్న పకడ్బందీ యాక్షన్ ప్లాన్ను ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో పొందుపరుస్తున్నారు. నాడు ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి డెవలప్మెంట్ ట్రాక్ ఎక్కించడానికి పడిన కష్టాన్ని, వాస్తవ పరిస్థితుల్ని పబ్లిక్ ముందు ఉంచడం ద్వారా విపక్షాల విమర్శలకు సైలెంట్గా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారని రాష్ట్రంలోని రాజకీయ వర్గాలు లోతుగా విశ్లేషిస్తున్నాయి. విపక్ష వైసీపీ చంద్రబాబు సర్కారుపై చేస్తున్న ఆరోపణలు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదని నిరూపించడానికి ఈ నివేదికలు ఒక పవర్ఫుల్ టూల్గా మారబోతున్నాయి. పొలిటికల్ కమెంట్స్కు కేవలం కమెంట్స్తో కాకుండా అథెంటిక్ డేటాతో సమాధానం చెప్పాలన్నది కూటమి ప్రభుత్వ యోచన. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, టూరిజం వంటి సెక్టార్లలో తీసుకొచ్చిన నూతన పాలసీలు, సంస్కరణల తాలూకు స్టాటిస్టిక్స్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బయటకొస్తే ప్రత్యర్థుల ఆరోపణల్లోని డొల్లత ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. సర్కార్ రిజల్ట్స్ ఓరియంటెడ్గా ఎలా పనిచేస్తుందో ఇది తెలియజేస్తుంది. విపక్షాల మాటల గారడీకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తోనే చెక్ పెట్టాలని సర్కార్ డిసైడ్ అయింది. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు జరిగిన డెవలప్మెంట్ను డేటాతో సహా బయటపెడితే విమర్శకుల నోళ్లకు తాళం పడడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రాష్ట్రానికి 2 కళ్లలాంటి పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై ఈ రిపోర్ట్లు ఏం చెప్పబోతున్నాయి? ఆర్థిక విధ్వంసాన్ని అడ్డుకుని ఖజానాను గాడిలో పెట్టిన తీరును ప్రభుత్వం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది?
రాష్ట్రానికి 2 కళ్లలాంటి పోలవరం, అమరావతి ప్రాజెక్టుల విషయంలో విపక్షాలు తరచుగా చేస్తున్న నెగెటివ్ ప్రచారానికి బ్రేకులు వేయడం ఈ రిపోర్ట్ల మరో ప్రధాన లక్ష్యం. ఈ 2 లైఫ్ లైన్ ప్రాజెక్టుల స్టేటస్, వాటిపై పెట్టిన ఫోకస్ను సంబంధిత మంత్రులు డేటాతో సహా వివరిస్తారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్ది ఈ 2 ఏళ్ల వ్యవధిలో క్షేత్రస్థాయిలో జరిగిన గ్రౌండ్ వర్క్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. దీనివల్ల అమరావతి నిర్మాణం ఆగిపోయిందనో లేదా పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయనో చేసే ఫేక్ విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుంది. డెవలప్మెంట్ ఇష్యూలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ నివేదికలు పౌరులకు చాలా క్లియర్గా సంకేతాలిస్తున్నాయి. ఇక స్టేట్ ఎకానమీని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన సైలెంట్ ఆపరేషన్ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా హైలైట్ కానుంది. ఆర్థిక రంగంపై విడుదల చేసే నివేదికలో ఖజానాకు లీకేజ్లు అరికట్టడం దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం వరకు జరిగిన ఫినాన్షియల్ ఇంజనీరింగ్ను ప్రజలకు వివరిస్తారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని వెల్త్ క్రియేషన్ దిశగా ఎలా నడిపిస్తున్నారో పాయింట్ టు పాయింట్ విశ్లేషిస్తున్నారు. కేవలం ఆరోపణలు చేసి వారికి అంకెలతో కూడిన ఈ ఎకనామిక్ రిపోర్ట్ ఒక స్ట్రాంగ్ కౌంటర్ లాంటిది. సంక్షోభం నుంచి అవకాశాల్ని సృష్టించడంలో చంద్రబాబు మార్క్ విషన్ ఏంటో ఈ రిపోర్ట్ చదివితే ప్రతి ఒక్కరికీ సింపుల్గా అర్థమవుతుంది. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ల ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఈ అఫీషియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో బ్రహ్మాస్త్రాలుగా మారబోతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేసి ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్న శక్తులకు ఈ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఒక చెక్ పెడుతుంది. నెట్టింట తిరిగే రూమర్స్కు ప్రభుత్వమిచ్చే అఫీషియల్ ఫ్యాక్ట్ షీట్కు మధ్య ఉన్న వ్యత్యాసం పౌరులకు చేరవేయడమే ప్రధాన టార్గెట్. అందుకే ఈ ప్రగతి నివేదికలు కేవలం ఒక బుక్లెట్లా కాకుండా ఫేక్ నెరేటివ్స్ని బ్రేక్ చేసే ఒక పదునైన పొలిటికల్ వెపన్లాగా పనిచేస్తాయని స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్పై ఫోకస్ చేసే చంద్రబాబు సంక్షేమాన్ని పక్కన పెడతారనేది విపక్షాల రొటీన్ విమర్శ. కానీ ఈసారి ఏకంగా సంక్షేమం, సాధికారత అంశాలపై ముఖ్యమంత్రి స్వయంగా రిపోర్ట్ ప్రెజెంట్ చేస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో పేదల సంక్షేమానికి కూడా అంతే ప్రియారిటీ ఇస్తున్నామని ఎలివేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాల్లో జరిగిన పారదర్శకత, లబ్ధిదారులకు నేరుగా అందుతున్న బెనిఫిట్స్ గురించి వివరిస్తూ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అనే 2 వీల్స్తో ప్రభుత్వం బ్యాలెన్స్డ్గా ఎలా ముందుకు వెళ్తుందో ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే సంక్షేమాన్ని పక్కాగా అమలు చేస్తున్న తీరును ముఖ్యమంత్రి స్వయంగా వివరిస్తూ ఉండడం ఆయన మాస్టర్ మైండ్కు నిదర్శనం. ఇక వివాదాస్పద అంశాలుగా ప్రత్యర్థులు క్రియేట్ చేస్తున్న ఇసుక, లిక్కర్, లా అండ్ ఆర్డర్పై వచ్చే నివేదికలు సిస్టంలోని పారదర్శకతను ఎలా చూపించబోతున్నాయి? పాత ప్రభుత్వానికి ఇప్పటి పాలనకు ఉన్నటువంటి డిఫరెన్స్ను ఈ రిపోర్ట్లు ఎలా ఎత్తి చూపబోతున్నాయి? అలాగే లా అండ్ ఆర్డర్, మైనింగ్, ఎక్సైజ్ వంటి వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్న శాఖలపై పక్కా నివేదికలు సిద్ధం చేయడం వ్యూహాత్మక అడుగు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విపక్షం చేస్తున్న మైండ్ గేమ్ను హోంశాఖ నివేదిక ద్వారా ధీటుగా తిప్పికొట్టనున్నారు. క్రైమ్ రేట్ కంట్రోల్, పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసిన తీరును ఫ్యాక్ట్స్తో సహా వివరించనున్నారు. ఇసుక, లిక్కర్ పాలసీల్లో తీసుకొచ్చిన పారదర్శక విధానాల్ని కళ్లకు కట్టడం ద్వారా సిస్టమ్ ఎంత ట్రాన్స్పరెంట్గా మారిందో పబ్లిక్కి తెలియజేస్తారు. దీనివల్ల పాత ప్రభుత్వ పాలసీలకు ఇప్పటి విధానాలకు ఉన్న ఖచ్చితమైన తేడా ఏంటో సామాన్యుడికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 10 నివేదికలను జూలై 18 నాటికి విడుదల చేసి ఆపై వాటన్నిటినీ ఒక సమగ్రమైన పుస్తక రూపంలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ మాస్టర్ ప్లాన్. ఉత్తుత్తి మాటలు కట్టిపెట్టి చేసిన పనుల్ని డాక్యుమెంట్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టడం నిజమైన డెమోక్రసీకి నిదర్శనం. తమ పాలనను తామే ఒక ఆడిట్ చేసుకుని ప్రజల ముందు ఉంచడం అత్యంత గొప్ప పరిణామం. ఇలా ఒక పర్ఫెక్ట్ మాన్యువల్గా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ను రిలీజ్ చేయడం ద్వారా గుడ్ గవర్నెన్స్లో మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు తీసుకుంటున్న ఈ ఇన్నోవేటివ్ స్టెప్ భవిష్యత్ రాజకీయాలకు ఒక బెంచ్ మార్క్ అవుతుంది.
ఇకపై ప్రతి ఏడాది ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్టులు ఖచ్చితంగా ఇస్తామనే కీలక ప్రకటన ద్వారా గత ప్రభుత్వానికి తమకు ఉన్న అకౌంటబిలిటీ డిఫరెన్స్ను స్పష్టంగా ఎత్తిచూపుతున్నారు. ఇది కేవలం ఒక రిపోర్ట్ కార్డ్ మాత్రమే కాదు, రేపటి ఏపీ అభివృద్ధికి ఇది ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. ఈ అఫీషియల్ డాక్యుమెంట్లో రాబోయే రోజుల్లో ప్రత్యర్థుల నోళ్లు మోయించడమే కాకుండా పబ్లిక్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని 100% పెంచుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతిమంగా ఈ 2 ఏళ్ల ప్రగతి రిపోర్ట్ అనేది రాజకీయ ప్రత్యర్థులకు ఒక చెక్ పెడుతూనే జనాలకు మాత్రం జవాబుదారీతనాన్ని అందించే ఒక పదునైన డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిదని మేధావులు విశ్లేషిస్తున్నారు. విమర్శలు చేయడం విపక్షాల హక్కు, కానీ ఆ విమర్శలకు ఖచ్చితమైన అభివృద్ధి లెక్కలతో బదులివ్వడం పరిపాలనా దక్షత. ప్రతి ఏడాది ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తామన్నటువంటి ప్రభుత్వ ప్రకటన ఏపీ రాజకీయాల్లో జవాబుదారీతనానికి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ఈ రిపోర్ట్ కార్డ్ కేవలం పాత పాలనకు కొత్త పాలనకు మధ్య ఉన్నటువంటి గీతను మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్ రాతను కూడా చాలా స్పష్టంగా చూపించబోతోంది. అది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్.